నమస్తే. మొత్తానికి బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాం మనం. ఇప్పుడు కడియం శ్రీహరికి తాజాగా కడియం శ్రీహరికి ఏవైతే నోటీసులు వచ్చినాయో, అనర్హత పిటిషన్ నోటీసులు వచ్చినాయో దానిలో భాగంగానే కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీలో ఇలా కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై అటు అసెంబ్లీ స్పీకరు విచారణ చేపడుతున్నారు. ఈ చేపట్టే విచారణ నేపథ్యంలోనే కడియం శ్రీహరి ఇప్పుడే అటు అసెంబ్లీకి హాజరైనట్టు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతుంది అన్నదాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ లేకుండా రాజకీయ వర్గాలకు కూడా ఒక చర్చకు దారితీస్తుంది. అయితే అసెంబ్లీలో ఇప్పుడు కడియం శ్రీహరి హాజరైన నేపథ్యంలో కడియం శ్రీహరి తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్లు మొత్తం బీఆర్ఎస్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో కడియం శ్రీహరి అనర్హత వేటేయాలి, ఆయన పార్టీని ఫిరాయించారు, ఆయనని పై అనర్హత వేటేయాలని ఏదైతే దాఖలు చేసిందో ఆ నేపథ్యంలో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. గతంలోనే మనం చూసాము, మొత్తం 10 మంది పైన అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. అనర్హత పిటిషన్ మీద ఒక్కొక్కరిగా అటు స్పీకర్ విచారణ చేపడుతున్నాడు. ఇప్పుడు ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నాయో ఆ గడువు ముగిసేలోపు అనర్హత పిటిషన్పై స్పీకర్ ఒక నివేదికను తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపే వాళ్ళ అసెంబ్లీలో ఒక్కొక్కరిగా జరుగుతుంది. గతంలోనే 8 మంది విచారణ కొనసాగింది. ఇక మిగిలిన 2 మీద కూడా విచారణ కొనసాగుతుంది. నిన్న ముందుగా అటు దాన నాగేంద్రకు విచారణ నిమిత్తం ఆయన హాజరయ్యారు. ఆయన హాజరు ఒక 10-15 నిమిషాలు మాత్రమే నడిచింది. ఆయనది పిటిషన్ను వాయిదా వేయడం జరిగింది. మార్చి 2 ఆయన పిటిషన్ జరుగుతుంది. ఈలోపు ఈరోజు అందులో విచారణలో భాగంగా కడియం శ్రీహరి అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పుడు ఇక్కడే మొత్తం ఓవరాల్గా ఏం జరుగుతుందంటే కడియం శ్రీహరికి తరపు లాయర్లు అటు బీఆర్ఎస్ అడ్వకేట్లను వారు క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. ఈ క్రాస్ ఎగ్జామ్లో ఏం నిర్ణయం జరుగుతుంది, ఎలాంటి వార్తలు బయటకు వస్తాయి, అసలు ఎలాంటి తీర్పు బయటకు వస్తుందని చూద్దాం. అదే ఓవరాల్గా అటు స్పీకర్ కూడా వీళ్ళిద్దరి మీద నిర్ణయం తీసుకొని ఉన్నాడు. రేపు 2వ తారీఖు ఆయనది దాన నాగేంద్రది ఎగ్జామినేషన్ జరిగితే ఆ ఎగ్జామినేషన్ ప్రకారము ఈరోజు కడియం శ్రీహరిపై జరిగిన దాని ప్రకారము ఏమైతే బయటకు వస్తాయో ఆ వాక్యాలను బట్టి దాని మీద స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది మొత్తం మార్చి 1st వీక్ లోపు వీళ్ళిద్దరి మీద పూర్తి సమగ్ర విచారణ చేసినాక స్పీకర్ ఎలా స్పందిస్తారని కూడా ఇప్పుడు రాజకీయంగా ఒక ఉత్కంఠంగా ఆయన వాతావరణం నెలకొంది. అసలు నిజంగానే కడియం శ్రీహరికి కానీ దాన నాగేంద్రకి లేకపోతే మిగతా 8 మందికి మొత్తం 10 మందికి మీద అనర్హత వేటు స్పీకర్ తీసుకుంటారా, లేకపోతే వీళ్ళందరూ పార్టీ మారలేదంటూ కూడా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్లు. ఇప్పుడు అసలు క్రాస్ ఎగ్జామినేషన్లో ఇప్పటికే మనం చూస్తున్నాం, దాన నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు మాత్రం సరైన ఎగ్జామినేషన్ చేయలేకపోయారు, బీఆర్ఎస్ అడ్వకేట్లు చేయలేకపోయారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే విచారణలో కడియం శ్రీహరి తరపున ఉన్న అడ్వకేట్లు బీఆర్ఎస్ అడ్వకేట్లు ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఎలాంటి నివేదికలను స్పీకర్ ముందు ఉంచుతారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోపోతారు అనేది మాత్రం ఉత్కంఠంగా జరిగింది. మనం చూస్తూనే ఉండండి జిందగీ మీడియా. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత కడియం శ్రీహరి అనర్హత విషయంపై అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, అక్కడ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియాలంటే మీరు చూస్తూనే ఉండండి జిందగీ మీడియా.